అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి చక్కగా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఈ రోజుతో కార్తీక మాసం అనేది అయిపోతుంది కదా, అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోవడం ఏంటి, అయిపోయిందండి. అందుకని చెప్పి ఉసిరికాయలు మిగిలినవి, ఉసిరికాయలు దీపాలు అయితే పెట్టాను. ఇంకా కొన్ని మిగిలింది. ఇంకా వాటిని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి చాకుతో వాటిని నాట్లు పెట్టి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేస్తున్నాను. కొంచెం ఉప్పు కారం అనేది వేసి వాటిని అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఇది రోజుకొకటి మనం పొద్దున్నే లేచి తినడం వల్ల మనకి చాలా మంచిది కదా, స్కిన్ అనేది గ్లో అవుతుంది. ఇంకా అంతేకాదు జుట్టుకు కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో మనకైతే సి విటమిన్ అనేది చాలా అవసరం కదా, అందుకని చెప్పేసి చెప్తున్నానండి. అందుకని నేను ఇలాగ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటున్నాను. ఇంకా అదంతా అయిపోయాక టిఫిన్ సెక్షన్లోకి వచ్చాను. ఈరోజైతే ఉత్తప్పం అనేది వేస్తున్నాను. దాంతో నిన్న చేసిన వంకాయ పచ్చడి ఉంది కదా, ఇంకా అది సరిపోతుంది కదా అని చెప్పేసి ఇదిగోండి టిఫిన్ అయితే వేస్తున్నాను. ఇలాగ చేస్తున్నారు. మీరందరూ బాగా పూజలు అనేవి చేసుకున్నారా? నేనైతే ఈ సంవత్సరం చాలా బాగా చేసుకున్నాను అండి. ఇంటి దగ్గర బెల్లం కూడా అంతకు ముందు సంవత్సరం అయితే ఇంటి దగ్గర చేసుకున్నాను. ఇప్పుడైతే చక్కగా రేవుకెళ్ళి చేసుకున్నాను. అది చాలా అనిపించింది. ఇంకా అంతేకాదు పౌర్ణమి రోజున అయితే నేను గోదావరికి వెళ్ళాను. వెళ్ళి అక్కడ పూజ చేసుకుని దీపాలు అనేది వదిలాను. ఇంకా గుడికి కూడా వెళ్ళాను. అది చాలా హ్యాపీగా అనిపించింది. వచ్చే సంవత్సరం కూడా బాగా చేసుకోవాలని నేను ఈ రోజు కూడా ఉల్లి వెల్లుల్లి తినట్లేదు. అందరూ బాగుండాలని కూడా అనుకున్నాను. కార్తీక మాసం అయినా ఒక్కరోజు నేను చేసేది ఎందుకంటే నేను ఇంకా ఉల్లి బాగుండాలనేది ఇంకా కదా, దానివల్ల మనకైతే బుధవారం నుంచి ఒక రూపాయి ఖర్చు అనేది ఏమీ లేదు. ఇంకా ఉల్లి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడమే కదా. ఇంకా ఈసారి అయితే పూజలు చాలా బాగా బాగా చేసుకోవాలి అందరి కోసం కూడా అనుకున్నాను. ఇంకా విషయం ఏంటంటే 365 రోజులు 360 ఇంకా బాగా చేసుకోవాలి. కొంతమంది పౌర్ణమి రోజు వెళ్ళినైతే వేడుకుంటున్నానండి. ఉసిరి దీపం కూడా వెలిగించుకోవచ్చు. అలాగా మిస్ అయిన వాళ్ళు అయితే ఈ రోజు వెలిగించుకోవచ్చండి. పోలి పాడ్యమి కదండి, ఇలాగ పోలి పాడ్యమి రోజు ఇంకా ఆఖరి రోజు ఈ రోజు వెలిగించుకోవచ్చు. చాలా మంచిది. అయితే వెలిగిస్తున్నప్పుడు ఏంటంటే ఉపవాసం అనేది చేశాను కదా, పోలీస్ వర్గానికి ఎవరు ఉపవాసం ఉండక్కర్లేదు. కానీ 365 ఒత్తులు వెలిగించుతాను అన్న వాళ్ళైతే ఉపవాసం ఉండి సాయంత్రం రోజున తులసికోట దగ్గర కానీ లేకపోతే గోదావరి దగ్గర కానీ లేకపోతే చెరువు దగ్గర కానీ వదిలితే అది వెలిగించుకుంటే చాలా మంచిది. లేకపోతే గుళ్ళో వెలిగించుకున్నా చాలా మంచిది. ఇంకా ఈరోజైతే సేమియా కేసరి చేశాను కదా, ఎర్లీ మార్నింగ్ అంత స్వీట్ తినలేరని చెప్పి దాంట్లో మళ్ళీ పాలు కాచి వేసి దాన్ని పాయసంగా చేశాను. బెల్లం వేసాను కదా, చాలా బాగుంది, చాలా హెల్దీ కూడా. ఇదిగోండి ఇలా చేశాను. బాగా చిక్కగా అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి మళ్ళీ దాన్ని పాలేసి కొంచెం మరిగిచ్చాను. అప్పుడు పాయసంగా అవుతుంది కదా. ఇంకా వంకాయ పచ్చడి, ఇదిగోండి వంకాయ పచ్చడి ఉంది టిఫిన్లోకి. ఈరోజు అయితే ఇదేనండి. ఇంకా టిఫిన్లు అనేవి అందరికి ఇచ్చేసి నేనైతే ప్రసాదాన్ని టిఫిన్గా తీసుకుంటాను. ఇప్పుడు అలాగే చేస్తాను. ప్రసాదం అనేది ఎప్పుడు మిస్ చేయను. కొంచెం సేపు అయ్యాక ప్రసాదం అనేది తీసుకుని ఫస్ట్ ప్రసాదమే నేను టిఫిన్గా తీసుకుంటాను. ఈరోజు అయితే పప్పు టమాటా అనేది చేస్తున్నానండి. ఈరోజు నేను ఒక పూటే తింటాను, ఎందుకంటే కొంతమంది అర్థం చేస్తారు, నేను అలా చేయలేదు. నాకు చిన్న బాబు ఉన్నాడు కదా, అందుకని నేనైతే ఇలాగా ఒక పొద్దు తింటానండి. పప్పు టమాటా అనేది ప్రిపేర్ చేస్తున్నాను. బాయ్.